పిప్పన్ను అంటే ఏంటి? పిప్పన్ను అని అంటే మన పళ్ళల్లో 3 లేయర్స్ ఉంటాయండి. ఫస్ట్ ఎనామిల్, డెంటిన్, పల్ప్. ఎనామిల్ అంటే మన పళ్ళల్లో అన్నిటికన్నా గట్టి భాగం అనేది ఎనామిల్. సో తర్వాత వస్తుంది డెంటిన్. తర్వాత మనము ఏదైతే నార్మల్గా పేషెంట్స్కి అర్థం అవ్వాలి అంటే నరాలు అంటారు చూడండి, అది పల్ప్. రక్త కణాలు నరాలు పల్ప్లో ఉంటాయి. సో పిప్పన్ను అని అంటే ఈ ఎనామిల్ లేయర్లో హోల్ పడిపోయి అది ఎలా అయితే పెరుగుతుంటుందో అప్పుడు మనకి పళ్ళల్లో సలుపులు, తీపి, నొప్పి స్టార్ట్ అవుతాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటి, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ దిస్ అని మనము ఫర్దర్గా డిస్కస్ చేసుకుంటే, ఆ స్టేజ్ ఆఫ్ క్యావిటీ అంటే ఆ పుచ్చు ఎంత లోతులో ఉందో అది చూసి దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాం ట్రీట్మెంట్ ఏంటి అని అంటే. సింపుల్గా ఫిల్లింగ్తో అయిపోవచ్చు, లేదు అని అంటే దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి రావచ్చు. సో బేసికలీ మనకి ఫిల్లింగ్ అంటే ఏంటి అని అంటే ఈ 2 భాగాలలో అంటే ఎనామిల్లో లేదంటే డెంటిన్ స్టార్టింగ్లో మనకి పుచ్చు అంతవరకే సీమితం ఉంటే మనము దాన్ని ఫిల్లింగ్తో అరికట్టుకోవచ్చు. లేదు పుచ్చు రక్త కణాల వరకు వెళ్ళిపోయింది, నరాల వరకు వెళ్ళిపోయింది అని అంటే అప్పుడు కంపల్సరీ మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చుద్ది. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్, వాట్ ఈజ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని మనము డీటెయిల్లోకి వెళ్తే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటనంటే మన పంటలో ఏవైతే రక్త కణాలు ఉన్నాయో అవి ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అయిపోతాయో అప్పుడు మనకి నొప్పి స్టార్ట్ అయ్యిద్ది, లేదనంటే ఇక్కడ పస్ అక్యుములేషన్ స్టార్ట్ అయిపోద్ది. సో బేసికలీ ఎప్పుడైతే మనకు అది జరుగుద్దో ఇంకా మనము ఫిల్లింగ్ స్టేజ్ దాటిపోయినట్టు. సో అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే లోపల ఉన్న ఇన్ఫెక్టెడ్ పార్ట్ని అంతా తీసేసి దాంట్లో సిమెంట్ పెట్టడాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత దానిపైన క్యాప్ పెట్టించుకుంటే పళ్ళు గట్టితనం బాగానే మెయింటైన్ అయ్యిద్ది. ఒక 10-15 సంవత్సరాలు మనము మెయింటెనెన్స్తో పళ్ళ లైఫ్ని ప్రొలాంగ్ చేసుకోవచ్చు.